సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కలదాం. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి మహేష్ బాబు గారి బామ్మరిది సుధీర్ బాబుని గజనీ మహమ్మద్ తో పోల్చేయచ్చు. మురుగుదాస్ గారు పుణ్యం కట్టుకోబట్టి గజనీ అంటే మతిమరుపులకు మారిపేరు అయిపోయింది. కానీ అసలు గజనీ మహమ్మద్ ప్రత్యేకత ఏమిటి అంటే భారతదేశంలో ఉన్న సంపదను కొల్లగట్టడానికి నిర్విరామంగా విసుగు లేకుండా మళ్ళీ ఇండియా మీద దండయాత్రలు చేసి ఇక్కడ ఉన్న సంపదని ఎక్కువ మొత్తంలో కొల్లగొట్టుకుపోయాడు. అందుకని ఎవరైనా ఒక విషయానికి సంబంధించి మరలా ప్రయత్నిస్తుంటే గజనీ ప్రయత్నం అనటం ఆనవాయితీ అయిపోయింది. ఇక మన సుధీర్ బాబు విషయానికి వస్తే ఆ గజనీ మహమ్మద్ కంటే కూడా ఈయన దగ్గర రవంత ఎక్కువే పట్టుదల ఉంది. లేకపోతే తెలుగు సినిమా పరిశ్రమలో ఓ నికార్సైన నటుడు అనిపించుకోవడం కోసం ఏమా ప్రయత్నాలు, ఏమా శ్రమ, ఎన్ని ప్లాపులు రాని, ఎంత నిరుత్సాహం రాని వదిలిపెట్టట్లేదుగా. మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎంతటి సంకల్పం ఉంటే ఏదో రోజున లక్ష్యం తలవంచక తప్పదు. చూడాలి మరి సుధీర్ బాబు సంకల్పం ముందు మోకరిల్లే సినిమా ఎంత దూరంలో ఉందో. ఆ సంగతి ఎలా ఉంటే తాజాగా సుధీర్ బాబు భలే మంచి రోజు అనే సినిమాలో నటించారు. ఆ సినిమా టీజర్ ఇవాళ బయటకు వచ్చింది. ఆ టీజర్ చూసిన తర్వాత సుధీర్ బాబు గురించి ముందు చెప్పుకున్న మాటలు మాట్లాడాలనిపించింది. ఎందుకంటే ఆ టీజర్ అంత బాగుంది. బ్లాక్ కామెడీ నేపథ్యంగా రూపొందిన మరో ఎంటర్టైనర్ ఈ సినిమా అని అర్థమవుతా ఉంది. చాలా నీట్ గా టీజర్ ని కట్ చేశారు. ఓపెనింగ్ ని ఇంట్రెస్టింగ్ గా బిగిన్ చేశారు. సినిమాలో కనిపించిపోయే కొన్ని పాత్రల్ని పరిచయం చేస్తూ ఎవరో అమ్మాయిని అడ్డు పెట్టుకుని చాలా గొప్పగా టీజ్ చేస్తూ టీజర్ మొత్తాన్ని ఎంటర్టైనింగ్ గా నడిపించారు. టీజర్ లో టచ్ చేసిన టీజింగ్ ఫ్లేవర్ ని ఈ సినిమాకి సంబంధించి కొన్నాళ్ళు ప్రేక్షకుల మనసులో అలా ఉంచాలని అనుకుంటా హీరోయిన్ ని క్లియర్ గా చూపించలేదు. కానీ ఆమెకు సంబంధించిన కొన్ని రఫ్ షాట్స్ చేశారు. వాటిని చూస్తా ఉంటుంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా కీలకం, ఆవిడ బోల్డంత అల్లరి చేస్తది అని చూచాయిగా అర్థమవుతా ఉంది. ఆ పైన ఆర్టిస్టుల గెటప్లు కూడా అటెన్షన్ తీసుకుంటా ఉన్నాయి. దెన్ సాయి కుమార్, వేణు, పోసాన్ కృష్ణమురళి, పర్చూరు వెంకటేశ్వర గారు, చైతన్య కృష్ణ ఎవరి కాళ్ళు పంచెలు బాగానే పేలుస్తున్నారు. టెక్నికల్ గా కూడా టీజర్ లో ఇంప్రెసివ్ వర్క్ కనిపిస్తా ఉంది. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్ నోట్ తీసుకుంటా ఉంది. ఆ పైన సన్నీ ఎమా బ్యాక్ స్కోర్ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఎంటర్టైనింగ్ కంటెంట్ తోనే వస్తున్నాడు అన్న ఫీలింగ్ కలిగించింది ఈ టీజర్. చూద్దాం మరి సుధీర్ బాబు ఎన్నాళ్ళుగానో వేచి చూస్తున్న సినిమా ఈ భలే మంచి రోజే అవుతుందేమో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బెన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.